హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మునగాకు కారం చేయబోతున్నాను. నా స్టైల్ నేను చేస్తాను. ఈ 100 గ్రాములు మిర్చి అండి, 2 టేబుల్ స్పూన్లు పచ్చెనగపప్పు అండి, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఎండు కొబ్బరి అండి సన్నగా కొబ్బరి గిన్నె కట్ చేసి వేసుకున్నానండి ముక్కలు. సన్న మంట మీద దోరగా వేయించుకుందామండి. మెయిన్ డయాబెటీస్ వాళ్ళు, షుగర్ పేషెంట్ ఉంటుంది కదండి, వాళ్ళు ఉదయాన్నే కొంచెం టిఫిన్లో దోశ ఇడ్లీలో కానీ వేడివేడి అన్నంలో కానీ ఈ మునగాకు కారం వేసుకొని తింటే చాలా మంచిదండి. ఎవరైనా తినవచ్చు. ఎందుకంటే ఈ మునగాకులో అన్ని మంచి గుణాలు ఉంటాయండి, ఎవరిమైనా తినవచ్చు. ఇప్పుడు కాల్షియం 45 దాటిన వాళ్ళకి అంతా కాల్షియం తగ్గి ఈ చేతులు కీళ్ళు అన్ని నొప్పులు వస్తుంటాయండి. అప్పుడు ఈ మునగాకు తిన్నామనుకో చాలా మంచిదండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ సీజనే కదండి, మంచిగా దొరుకుతుంది మునగాకు. తెచ్చుకొని ఇలా మునగాకు కారము, మునగాకు పప్పు, మునగాకు తాలింపు, మునగాకు పకోడీ ఇట్లా చేసుకోండి అండి. అనేక రకాలు చేసుకొని తినండి, మంచిగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ వేయకూడదు. ఇప్పుడు మనం వేసామనుకో మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్లేట్లో తీసుకొని చల్లానిద్దామండి. ఇప్పుడు ఎండుమిర్చి అండి, 1/2 స్పూన్ నూనె సన్న మంట మీద వేయించాలండి. ఎండుమిర్చి కూడా, లేదంటే మాడిపోతాయి, కలర్ చేంజ్ అయిపోతాయి. ఒక 4 రెమ్మలు కరివేపాకు అండి. కరివేపాకు ఎక్కువ వేయకూడదండి. ఆ సైజ్ చింతపండు తీసుకున్నానండి. మునగాకు చూసారా, పొడి పొడిలాడుతుంది. నేను మార్నింగ్ ఉదయాన్నే కడిగానండి. కడిగి మండలు అలాగే తాడికి కట్టేసి కొంచెం ఎండకు పెట్టానండి. ఆ నీళ్ళన్నీ గారిపోయినాక అప్పుడు ప్యాన్ కింద క్లాత్లో ఆరబోసి పెట్టానండి. ఈ తెల్లగడ్డ అండి, ఇది 2 గడ్డలు తీసుకున్నాను నేను. ఈ పొట్టు అట్టబెట్టి వేయాలండి. పొట్టుతో వేస్తేనే బాగా టేస్టు. ఇంకా మిగతా కొంచెం కల్లుప్పు వేసి మిక్సీ పడతానండి. అవి పట్టినాక చూపిస్తాను పొడి. చూడండి, మిక్సీ బట్టి బౌల్లో వేసాను. ఎప్పుడైనా సరే మనం ఈ దినుసులు అవన్నీ వేయించుకుంటాం కదండి, ఆకు అవన్నీ కొంచెం గాలికి ఆరాలి ప్యాన్ కింద. అప్పుడు మనం మిక్సీ పడితే బాగా మెదుగుతాయండి. లేదంటే సరిగ్గా మెదగవండి, ఆకు కూడా మెత్తగా అయిపోద్ది. చూసారా, ఇలా పలుకులు పలుకులు పట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి.